వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చిన్ని విజయవాడ పరువు తీస్తున్నారా, పరువు గురించి ప్రతిష్టల గురించి దేవినేని అవినాష్ మాట్లాడడమా అని చెప్పి నేను ఈరోజు ఒక టైటిల్ పెట్టుకున్నాను. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చూసినట్లయితే దేవినేని అవినాష్ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు. మీడియా ముందుకు రావడమే కాదు, ఈరోజు విజయవాడ ఎంపీగా ఉన్న చిన్నిని ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. విజయవాడ ఎంపీగా ఉండి విజయవాడ పరువు తీస్తున్నాడు చిన్ని, అంతేకాదు తన అన్నను చూసైనా ఆయన నేర్చుకోలేదు, తన అన్న కేసీఆర్ నానిని చూసైనా తను నేర్చుకునే ప్రయత్నం చేయలేదు రాజకీయాలంటూ కూడా ఆయన మీద ఆరోపణలు చేశారు. పర్టికులర్గా తిరువురులో జరిగిన ఇష్యూకి, కొలికిపూడి వర్సెస్ చిన్ని అని జరుగుతున్న ఇష్యూని ఆయన హైలైట్ చేశారు. దాంతోపాటు ఇంకా ఆయన హైలైట్ చేసిన అంశాలు ఏంటంటే లోకేష్ పేరు చెప్పి చిన్ని అడ్డంగా దోచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీడీపీలో ఉన్న కొంతమంది నా ఫ్రెండ్స్, నా క్లోజ్ అసోసియేట్స్ చిన్ని గురించి ఎక్కడికక్కడ ఈ విషయమే మాట్లాడుకుంటూ ఉన్నారు, నాతో కూడా చాలా మంది డిస్కస్ చేశారు అని చెప్పి మాట్లాడారు. ఓకే, రాజకీయ విమర్శలు చేయడం వరకు ఓకే అవినాష్, నేను కూడా ఆ విషయంలో ఆయన ఎలాంటి తప్పు కూడా పట్టను, ఎందుకంటే సహజం ప్రత్యర్థుల మధ్య రాజకీయ విమర్శలు. కానీ విజయవాడ పరువు తీస్తున్నాడు కేశినేని చిన్ని అన్న విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ రెండు విషయాల్లో అవినాష్కి మనం క్లారిటీ ఇవ్వాలి. విజయవాడ పరువు తీస్తున్నాడు ఆయన అవినాష్ అన్నప్పుడు, అవినాష్ అసలు పరువు ప్రతిష్టల గురించి మాట్లాడే రైట్ ఆయనకు ఉందా అనేది కూడా ఇక్కడ జనం డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే కొలికపూడి వర్సెస్ కేశినేని చిన్ని అనే ఎపిసోడ్ ఇప్పటిది కాదు, అది పార్టీలోని అంతర్గత వ్యవహారం. అయినా సరే వాళ్ళు బహిరంగంగా వాళ్ళిద్దరూ వీధి రౌడీల తరహాలో కొట్లాడుతున్నారు అనేది టీడీపీ నుంచి వస్తున్న విమర్శ అది. సో ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడా సంతృప్తికరంగా లేదు. ఇప్పటికే కొలికిపూడికి పలుసార్లు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది, చిన్నిని పిలిపించుకొని వివరణ అడగడం జరిగింది, 3 మెన్ కమిటీ కూడా వేశారు, వాళ్ళు కొలికిపూడి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పారు. సో ఇన్ని జరిగినాయి. అయినా సరే కొలికిపూడి ఎట్లాగూ ఆల్మోస్ట్ ఇక పార్టీ నుంచి సస్పెండ్ అవడం ఖాయమని డిసైడ్ అయినట్టున్నారు. అందుకే ఆయన రెచ్చిపోయి బిహేవ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. తన పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న కాన్స్టిట్యున్సీ అయిన తిరువురు కొలికిపూడి లాంటి వాళ్ళని ఎలా నచ్చజెప్పాలి, ఆయన ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, లేకపోతే ఆయన ఎలాగో కన్విన్స్ చేసుకోవాలన్న అంశం కూడా చిన్నికి అర్థం కావట్లేదు. సో ఈ విషయంలో కేసీఆర్ నానితో పోలిస్తే చిన్ని మాత్రం మొత్తానికైతే కొంత వెనకబడినట్టు మనకు అనిపిస్తూ ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరుని సెట్ చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడుకి 5 నిమిషాల పని, చిన్నికి మహా అయితే ఒక రోజు పని. ఆయన అటు కొలికిపూడి కూడా కన్విన్స్ కావాలి అని అనుకుంటే ఆయనకి నిజంగా ఒక 2 రోజుల పని ఉండొచ్చు. కానీ ఎవ్వరు కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే దిశగా దాని మీద ఫోకస్ పెట్టట్లా. ఫోకస్ పెట్టినా కొలికిపూడి ఆ అంశానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరి ఓట్లతో అయితే కొలికిపూడి ఎమ్మెల్యే అయ్యారు అలాంటి సామాజిక వర్గాలను ఈరోజు బూతులు తిడతా ఉన్నారు ఆయన. ఈ ఒక్క కాంట్రవర్సీ కాదు, 2 కాంట్రవర్సీలు కాదు, ఇప్పటికి ప్రతిరోజు కొలికిపూడి కేంద్రంగా ఏదో ఒక కాంట్రవర్సీ. చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసినా, లోకేష్ వార్నింగ్ ఇచ్చినా ఎక్కడ కొలికిపూడిలో మార్పు రావట్లేదు. ఇది స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు కూడా మాట్లాడుతున్న మాట. ఏకంగా తనను గెలిపించడానికి చిన్ని సహాయ సహకారాలు అందించిన అలాంటి చిన్ని మీదే ఈరోజు కొలికిపూడి తిరగబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ విషయం అది పార్టీ వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ పార్టీ పరువు బజార్ను పడడం అనేది పార్టీని కూడా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు సీరియస్గా ఫోకస్ పెట్టకపోతే, లోకేష్ సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే ఇది ఏదో ఒక టర్న్ తీసుకునే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఈ ఇష్యూని మాత్రం నిజంగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం మాత్రం ఆఖరికి స్థానికంగా టెంపుల్లో బ్రహ్మోత్సవాల సమయంలో తలంబ్రాలకు బట్టలు తీసుకెళ్ళడం కానీ, పట్టు వస్త్రాలు తీసుకెళ్తా ఉంటే దాన్ని కూడా కాంట్రవర్సీ చేయడం, ఒకరి మీద ఒకరు లాక్కోవడం, అప్పటికి చిన్ని వారం చేసే ప్రయత్నం చేసి ఈ ఎపిసోడ్ మాత్రం చాలా ఆక్వర్డ్గా అనిపించింది చూసే వాళ్ళకు కూడా. దీని మీద అయితే పార్టీ ఫోకస్ పెట్టాలి. పార్టీ పరువు తీస్తున్నారు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరు కొట్లాట కారణంగా పార్టీ పరువు రోడ్డును పడుతూ ఉంది. దీనికి ఆయన విజయవాడ పరువు తీస్తున్నాడు అని మాట్లాడారు అవినాష్. మరి గతంలో ఇదే కేసీఆర్ నాని ఈయన చెప్పారు కదా, కేసీఆర్ నాని మీ అన్న, నానిని చూసన్నా నేర్చుకోవా అని. ఇదే కేసీఆర్ నాని గతంలో తిరువురు వెళ్ళారు పార్టీ కార్యక్రమం ఉంటే. అక్కడ పార్టీ ఎక్కడ తిరువురులో నా పెద్ద ఫోటో పెట్టలేదు, పెద్ద ఫ్లెక్సీలు పెట్టలేదు అని చెప్పి గొడవెట్టేసుకున్నారు. అంతేకాదు తిరువురు ఇన్ఛార్జిగా నోరు వాహిలేని దేవదత్తు ఉన్నారు ఆ రోజున. ఆ దేవదత్తుని చాలా దారుణాతి దారుణంగా కులం పేరుతో కూడా ఆయన దూషించడం జరిగింది. ఆ దేవదత్తు అనుచరులు ఎవరో రివర్స్ కాకుండా ఆయన తీసుకెళ్ళి లోపల తలుపులు వేశారు ఆ రోజున. మరి అది పరువు తీయటం కాదా? తిరువురు ఇన్ఛార్జి స్థాయిలో ఉన్న పార్టీ ఇన్ఛార్జి స్థాయిలో, అది కూడా చంద్రబాబు నాయుడు సెలెక్ట్ చేసి ఇన్ఛార్జిగా అక్కడ పెట్టిన స్థాయిలో ఉన్న వ్యక్తి మీద కేసీఆర్ నాని ఆగ్రహం చూపించడం, ఆగ్రహం ఏదో అధిష్టానం దగ్గర చూపించాలి. అది పార్టీ పరువు తీయటం కాదా? విజయవాడ ఎంపీగా ఉండి అది పరువు పోగొట్టే ప్రయత్నం కాదా? ఇదే చంద్రబాబు నాయుడు 2 సార్లు టికెట్ ఇచ్చారు, 14లో అండ్ 19లో 2 సార్లు గెలిచారు ఆయన. ఒకసారి పార్లమెంటరీ పార్టీ నేత పదవి గల్లా జయదేవ్కి ఇచ్చేందుకు ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు మీద ఆయన విరుచుకుపడేవాళ్ళు. చిన్నిని అఫిషియల్గా ఎక్కడా టీడీపీ అనౌన్స్ చేయకుండానే ఆయన మీద బొకే ఇసురుకొట్టడం దగ్గర నుంచి అనేక సందర్భాల్లో చాలా యారిగెంట్గా నాని బిహేవ్ చేశారు. ఒక ఎంపీ స్థాయికి తగునా ఇవన్నీ? నాని ఈ స్థాయిలో డెవలప్మెంట్ యాక్టివిటీ చేశారు, ఆ స్థాయిలో బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. కొండపల్లి దగ్గర నుంచి ఈరోజు దుర్గా ఫ్లైఓవర్ దాకా అనేక అంశాల్లో ఆయన కీ రోల్ ప్లే చేశారు. ఎవరికి ఎలాంటి రిగ్రెట్ లేదు. ఈ విషయంలో నానికే వెళ్ళాలి ఆ క్రెడిట్.
మరి ఇవన్నీ ఎవరి వల్ల సాధ్యమైంది? మీరు టీడీపీ నుంచి ఎంపీ కావడం వల్ల కదా. టీడీపీ నుంచి ఎంపీ అయిన ద్వారానే కదా మీరు ఎన్డీఏతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. మరి అలాంటి చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో అగౌరవపరుస్తారా మీరు? మరి అది ఎప్పుడు పరువు తీయటం కదా? ఒక ఎంపీగా ఉండి విజయవాడ పరువు, నీకు టికెట్ ఇచ్చిన పార్టీ పరువు తీయటం కదా. ఈరోజు నాని విషయం మాత్రం ఈరోజు దేవినేని అవినాష్కి చాలా మంచిగా అనిపించింది. నాని ఏది చేసినా కరెక్టే దేవినేని అవినాష్కి. ఎందుకంటే నాని మొన్నటిదాకా తమ పార్టీలో ఉన్నారు కాబట్టి, పాపం మీ పార్టీలోకి రావడం కారణంగానే గెలవాల్సిన నాని కూడా ఇంట్లో కూర్చున్నారు ఈరోజు రాజకీయ సన్యాసం తీసుకుని. అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ పరువు తీస్తున్నారన్న అంశంతో పాటు అవినీతి ఆరోపణలు కూడా చేయడం జరిగింది ఈయన. అయితే ఇక్కడ కొన్ని చెప్పుకుందాం. ఈరోజు వైఎస్ఆర్సీపీలో అవినాష్ కన్నా ముందు వచ్చిన నేతలు, అవినాష్ కన్నా ముందు జగన్తో నడిచిన నేతలు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళెవరికి వైఎస్ఆర్సీపీలోకి తాడేపల్లి ఆఫీస్లోకి ఎంట్రీ ఉండదు జగన్మోహన్ ఇంట్లోకి. వితౌట్ అపాయింట్మెంట్, వితౌట్ ప్రయర్ అపాయింట్మెంట్ దేవినేని అవినాష్ ఒక్కడే వెళ్ళగలరు జగన్మోహన్ రెడ్డికి. మీ ఇద్దరి మధ్య అంత క్లోజ్ బాండింగ్ ఎలా ఏర్పడింది? సరే, అది పక్కన పెడదాం. ఏ అవినీతి మధ్య రిలేషన్ ఉంటే మీ ఇద్దరి మధ్య ఎందుకు మీకు ఆ బాండింగ్ ఏర్పడిందని అనుకోవాలా? ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో మీకున్న సయోధ్య ఏంటి? పార్టీ అధినేత అందరికీ సమానమే కదా, కానీ మీకు ఒక్కరికే రెడ్ కార్పెట్ ఎంట్రీ ఎందుకు ఉంటుంది? ఇది అందరికీ తెలిసిన విషయమే అవినాష్ గారు. సరే, అది పక్కన పెడదాం. ఇంకోటి ఏం అడిగారంటే ఆయన పరువు గురించి మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వు వచ్చింది అవినాష్ గారు. ఎందుకంటే తన తండ్రి చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు నిజంగానే అవినాష్ను హక్కును చేర్చుకున్నారు. ఒక రామ్మోహన్ నాయుడు ఎలా అయితే పిక్ చేశారో ఎర్రంనాయుడు మరణం తర్వాత అవినాష్ను కూడా అంతే పిక్ చేయడం జరిగింది. ఆ తెలుగు యువత బాధ్యతలు ఇచ్చారు లోకేష్ దగ్గరుండి. ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఈయన రెచ్చిపోయేవాళ్ళో కూడా అందరికీ తెలుసు అప్పట్లో. ఆ తర్వాత ఈయన ఒక్కసారి అసలు అవినాష్ గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా. అలాంటి అవినాష్కు కొడాలి నాని మీద నిలబెట్టారు చంద్రబాబు నాయుడు. ఎంతమంది వద్దని వారిస్తున్నావు వినకుండా, నీకు టికెట్ ఇచ్చి నీకు తెలుగు యువత బాధ్యతలు ఇచ్చి ఇన్ని చేశారు చంద్రబాబు నాయుడు. మరి మీరు వన్స్ ఓడిపోవడంతోనే అదే కొడాలి నానితో పాటు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచం చేరారు. ఇది విజయవాడ ప్రజలు పరువు తీయటం కాదా? మీ వెంట నడిచిన నేతలు పరువు తీయటం కాదా? మీకు టికెట్ ఇచ్చిన పార్టీ పరువు తీయటం కాదా? తల్లిపాలు దాగి రొమ్ముగుద్దే విధంగా మీరు చేసిన విధానం మీ పరువు మీరు తీసుకోవడం కాదా? అందుకే కనీసం తూర్పులో నిలబడితే మీరు గెలవలేకపోయారు. మీ తండ్రి లెగసీ మీకు కంటిన్యూ అవుతున్నా సరే, కానీ ఎక్కడ కూడా లక్ మీకు కలిసి రావట్లేదు. ఎందుకంటే మీరు తీసుకున్న తప్పు నిర్ణయాలు, మీరు చేసిన తప్పటి అడుగులే. సో అలాంటి వ్యక్తి ఈ రోజున నిజంగా చిన్ని తప్పు చేసి ఉంటే చిన్నికి సంబంధించిన అవినీతి మాటలు మాట్లాడాలి. కానీ మీరు పార్టీ పరువు తీస్తా ఉన్నారు, బెజవాడ పరువు తీస్తున్నారని మాట్లాడడం మాత్రం ఇది వైబిలిటీగా లేదు అవినాష్ వైపు నుంచి. పార్టీ ఆఫీసు తనకు ఎవరైతే టికెట్ ఇచ్చి ఆ స్థాయిలోకి తీసుకెళ్లినా పార్టీ ఆఫీస్ మీదే ఈరోజు మీరు దాడికి వెళ్ళారు మీ మందిని వేసుకొని. అది పరువు తీసిన సందర్భం కాదా? సో ఇవన్నీ అవినాష్ లాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని కొంత హుందాగా మాట్లాడితే చాలా బాగుంటుంది.